ఉగ్రవాద సంస్థల కంటే గొడ్డలి పార్టీ ఏమాత్రం తీసిపోదని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ధ్వజమెత్తారు. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి మానసిక ఉగ్రవాదులను తయారు చేయడానికి వైసీపీ ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంపులు నడుపుతోందని ఆరోపించారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నిన ప్రశ్న రావణ్ను జగన్ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని పట్టాభి దుయ్యబట్టారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే తప్పితే, ఆ పార్టీ నాయకులు తప్పితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న రావణ్ణి అత్యంత కఠినంగా శిక్షించండి అని చెప్పి కోరుకుంటున్నటువంటి సందర్భంలో నిస్సిగ్గుగా ఇతన్ని ఇంకా కూడా వెనకేసుకొస్తూ ఉన్నారు గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకులు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక లష్కరే తోయిబా గాని, ఒక జైషే మొహమ్మద్ గాని, అటువంటి ఉగ్రవాద సంస్థలకి ఏమాత్రం తీసిపోనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇవాళ ఈ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ లష్కరే తోయిబా కి నాయకత్వం వస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తే ఇవాళ ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే జగన్ రెడ్డి. గొడ్డలి పార్టీ కూడా ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థ. ఇవాళ ఈ గొడ్డలి పార్టీ తరపున మాట్లాడేటటువంటి ఈ ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఈ గొడ్డలి పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు వింటే వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం కలుగుతుంది మనకి. పొన్నవోలో సుధాకర్ రెడ్డి గారు వెళ్లిపోయి నిస్సిగ్గుగా నేను ప్రశ్న రావణ్ తరఫున వాదనలు వినిపించడానికి వచ్చా. కొద్దిగా నా సిగ్గుందా పొన్నవోలో? ఒక పక్కనేమో హే రామ్, రెండో పక్కనేమో అదే రాముడిని, అదే కృష్ణుడిని, అదే సరస్వతి దేవిని అత్యంత అసభ్యకరంగా దూషించేటటువంటి ఒక వ్యక్తికి మద్దతుగా ఎగేసుకుంటూ వస్తారా? అంతు తేలుస్తారు ప్రజలు. గొడ్డలి పార్టీ, ప్రశ్న రావణ్ లాంటి సైకోల వెనక ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ గొడ్డలి పార్టీ. ట్రైనింగ్ క్యాంపులు పెట్టి మరి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి ఉసుగొలుపుతూ ఉన్నాడు.